హలో ఫ్రెండ్స్, అంత బాగున్నారా? ఈరోజు మనం గ్లిటర్ పేపర్తో రాఖీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను గ్లిటర్ పేపర్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ మిడిల్కి ఒక స్కేల్తో సరిగ్గా హాఫ్ సర్కిల్గా గీసుకుంటున్నాను. ఎందుకంటే నేను తర్వాత దీన్ని ఇలా కూడా కట్ చేసేస్తాను. మనం సర్కిల్స్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు మిడిల్కి సెట్ చేసుకుని కట్ చేసుకోవడం కన్నా ముందే మనం ఇలా సగానికి గీత గీసుకుని కట్ చేసుకుంటే అన్నీ కరెక్ట్గా మెజర్ చేసినట్టుగా వస్తాయండి. నెక్స్ట్ చూసారా, వీడియోలో చూపించినట్లుగా నేను ప్రతి హాఫ్ సర్కిల్ని ఇంకొక హాఫ్ సర్కిల్ మీద నీట్గా సర్కిల్ షేప్ వచ్చేలాగే అతికించుకుంటున్నాను. దీన్ని ఇలా చేతితో అతికించుకోవడమే బెటర్ అండి. ఏదైనా దేని మీదన్నా పెట్టి అతికిస్తే మనకి షేప్ సరిగ్గా రాదు. ఎందుకు అంటే ఈ గ్లిటర్ పేపర్ అనేది కొంచెం థిక్నెస్ ఉంటుంది కాబట్టి అది అడ్డదిడ్డంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం చేతితో పట్టుకుని సెట్ చేసుకుని అతికించుకోవడం వల్లే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. మిడిల్లో కూడా చిన్న గ్లిటర్ పేపర్ సర్కిల్ షేప్లో కట్ చేసి పెట్టానండి. దాని మీద బ్లూ కలర్ స్టోన్ పెట్టాను. దాని చుట్టూ స్టోన్ లైన్ పెడుతున్నాను. ఇవన్నీ మీ ఆప్షనల్ అనమాట. ఇక్కడ మీరు ఎలాంటి కుందన్స్ అన్నా మీరు స్టిక్ చేసుకోవచ్చు. మనకి చూడటానికి అందంగా ఉండేలాగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. గ్లిటర్ పేపర్తో తయారు చేసే రాఖీలు మనం దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ పిల్లలతో కనుక తయారు చేపిస్తే వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారండి. నేను ఉలెన్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నానండి. దీనికి పూసలు ఎక్కిస్తున్నాను. ఈ బీడ్స్ కూడా మనం చేసిన రాఖీకి మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే చూడటానికి బాగుంటుందండి. దట్టు థ్రెడ్ కూడా మనం ఏ కలర్ రాఖీ అయితే తీసుకున్నామో ఆ కలర్ ఉలెన్ థ్రెడ్ తీసుకుంటే అది చూడటానికి మొత్తం కాంబినేషన్ అంతా పర్ఫెక్ట్గా మనం కొన్న రాఖీలాగే ఉంటుంది. సో ఫైనల్గా ఇదండి మన రాఖీ. మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.